హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము ఇలా హెల్దీ అండ్ ప్రోటీన్ ప్యాక్డ్ రెసిపీ విత్ న్యూట్రియంట్స్ కలిగిన గోంగూర పచ్చి రొయ్యల కర్రీని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూద్దాం. ఈ రెసిపీకి కావలసిన ఐటమ్స్ లిస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, ప్లీజ్ చెక్. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఫ్రెష్ అండ్ కడిగిన గోంగూర ఆకులు వేయాలి. గోంగూర has good amount of vitamin C and fiber. It helps the body to regulate sugar and gut clear. నేను ఇక్కడ సెసమి ఆయిల్ యూస్ చేస్తున్నా. గోంగూర క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది. గోంగూరను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బయటికి వచ్చేలా ముద్దలా అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర ముద్దను ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ సేమ్ బౌల్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక రొయ్యలు వేయాలి. Prawns are an excellent source of complete protein. It includes all 9 amino acids necessary for the body to maintain health and function. రొయ్యల్లో వాటర్ బయటకు వచ్చి కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తాయి. కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఇలా కలిపి ఒక 3 మినిట్స్ మూత పెట్టాలి. 3 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం వేసుకొని కొద్దిసేపు కలిపాక ఇలా డ్రైగా అవుతాయి. ఈ రొయ్యలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ కర్రీ కోసం అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగాక కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన రొయ్యలు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇలా అయిన తర్వాత 1 కప్ హాట్ వాటర్ పోసుకొని కలిపి ఇలా గ్రేవీ లాగా అయ్యాక ఇంకో కప్ హాట్ వాటర్ పోసుకోవాలి. రొయ్యలు వాటర్లో ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా గ్రేవీ వచ్చాక మనం ఫస్ట్ ఫ్రై చేసిన గోంగూర ముద్దను వేసుకొని కంప్లీట్గా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఫైనల్గా కర్రీ ఇలా అవుతుంది. అంతే, మన గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్దీ అండ్ లివ్ హెల్దీ. Please subscribe for more healthy recipes.